కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి అసోగు బాధితుల తరపున అల్టిమేటం జారీ చేసిన జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ డిసెంబర్ 2 నాటికి కలెక్టర్ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ నివేదికను బహిరంగపరిచి సమస్యను శాశ్వత పరిష్కారం అమలు చేయాలని డిమాండ్. సమస్యకు పరిష్కారం అమలు చేయకపోతే డిసెంబర్ 3వ తేదీ నుండి ఉద్యమాన్ని ఉధృతి చేస్తామని స్పష్టం చేసిన శివగణేష్ అందరికీ నమస్కారం. నేను మరోతి శివగణేష్, జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో నిర్మాణం చేసిన అసాగో ఇథైల్ ఆల్కహాల్ కాలుష్యకారక పరిశ్రమ వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం జరుగుతుంది. ఆ 4 గ్రామాలతో పాటు మండలంలోని ఇతర గ్రామాలు కూడా విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని గత నెల 22వ తారీఖు నుంచి సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు చేసాం. దీక్షలను భగ్నం చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. అనంతరం కలెక్టర్ వారు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు. నేటికి దాదాపు నెల రోజులు దాటి వచ్చింది. నిజ నిర్ధారణ కమిటీని బయలుపరిచి రేపు డిసెంబర్ 2వ తారీఖు లోపు నిజ నిర్ధారణ కమిటీని బయలుపరిచి ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించిపోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో మరుసటి రోజు 3వ తారీఖు నుంచి మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, నిరసనలు తెలియజేస్తాం, శాంతియుత నిరసనలు తెలియజేస్తాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం.